భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ వడ్లగహిత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష. ఒక్క రుద్రాక్ష ధారణ చేస్తేనే ఎంతో మనకు హాయిగా కనిపిస్తుంది. అంటే మనం అనుకున్నవన్నీ కూడా చేరువలో ఉంటాము అనేది మన భావనలో ఉంటాం. కాబట్టి చక్కగా ఒక రుద్రాక్షతో పాటు ఆల్రెడీ ధరించిన వారు ఇంకొకటి ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుండు అనే ఆలోచనలో ఉంటారు. మరి ఎటువంటి రుద్రాక్ష ధారణ చేస్తే మంచిది జాతకరీత్యా? సో గురుగారి ఆధ్వర్యంలో మరి ఎన్నో విషయాలు మనం మాట్లాడుతూ మనం ఉంటాం. కాబట్టి ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి, గురుగారితో మాట్లాడవచ్చు. మీ పూర్తి సందేహాలను నేను నివృత్తి చేసుకోవచ్చు. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? ఓ చిన్న కథ చెప్పుకునే ముందు, ఇవాళ ఒక ప్రముఖ వ్యక్తి, ఒక యోధుడు పుట్టినరోజు 1657. సంభాజీరావు ఛత్రపతి, ఛత్రపతి మహారాజ్ కొడుకు, తనయుడు సంభాజీరావు ఛత్రపతి. తన గురించి మనం చావా సినిమా వచ్చిందంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం అంతే. అలాగే రేపు మన కార్యక్రమం, నా కార్యక్రమం లేదు కాబట్టి, రేపు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభం. ఈ నెల 26 వరకు కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఎన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వస్తారో రేపు. అక్కడక్కడ అంతర్వాహినిగా ఉంటుంది. మనకి ఒక చోటే కనిపిస్తుంది భారతదేశంలో, హిమాలయాస్ లో. అంటే స్టార్టింగ్ అక్కడ కదా? కాదు, స్టార్టింగ్ అక్కడ కాదు. సరస్వతి అవగాహనకి రాలేదు, మళ్ళీ చెప్తాను నేను. ఖచ్చితంగా ఇప్పుడు గుర్తుకైతే రాలేదు. అంతర్వాహినిగా భారతదేశంలో ఒక ప్రదేశంలోనే కనిపిస్తుంది. సరస్వతి నది ఎప్పుడో అంతర్వాహినిగా ప్రవహించడం మొదలుపెట్టింది. దాని గురించి ఒకరోజు ఖచ్చితంగా మాట్లాడదాం. ఇప్పుడైతే ప్లేస్ గుర్తు రావట్లేదు నాకు. రేపటి నుంచి 26వ తారీఖు వరకు కాళేశ్వరంలో పుష్కరాలు ఉన్నాయి. ఇక మామూలు మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక చిన్న కథ. ఒక పెద్ద వ్యాపారి బాగా వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించాడు. డబ్బు సంపాదించడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. సంపాదన సంపాదన సంపాదన, ఏ లోటు లేదు. డబ్బు వెనక్కి తిరిగి చూస్తే ఎటు చూస్తే అటు డబ్బు, ఎటు చూస్తే అటు సంపద. సో ఒకరోజు అనిపించింది, ఇంత డబ్బు ఉంది, ఇంకా ఏదో కోల్పోతున్నాను. డబ్బు కావలసినంత ఉంది, కానీ ఎక్కడో అసంతృప్తి. జీవితానికి అర్థం డబ్బేనా, ఇంకేమైనా ఉందా అని ఆలోచించి అర్థం కాక ఏం చేయాలని ఆలోచిస్తే పక్క గ్రామంలో ఒక సాధువు వచ్చి ఉన్నాడు. సాధువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కనుక్కుందాం, మనకు తెలియని ఎన్నో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పని ఇలాంటివి చేయడం. సరే వెళతాడు. వెళ్ళి, స్వామి, ఇది నా పరిస్థితి, డబ్బుకేం లోటు లేదు, సంపాదన ధ్యేయంగా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాను. జీవితార్థం ఇదేనా, ఇంకేమైనా ఉందా? జీవితానికి అంటే జీవితంలో ఇది ఒక్కటే సరిపోతుంది, ఇంకేమైనా చెప్పాడు. నాకు ఎక్కడ తృప్తి లేదు, ఏదో ఇంకా కావాలనిపిస్తుంది, ఏదో అది ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు చెప్తాడు, ఒక పని చేయి, ఒక చిన్న పాత్రలో నేను నూనె పోసిస్తాను. ఈ గ్రామం చుట్టూ, చిన్న గ్రామమే, వెళ్ళి పొద్దున్నే వెళ్ళి చుట్టూ గ్రామం అంతా తిరిగిరా. బట్ కండిషన్ ఏంటంటే ఒక చుక్క కింద పడకుండా, ఒక నూనె బొట్టు ఒకటి కింద పడకూడదు. ఇది కండిషన్, జాగ్రత్తగా తీసుకురా. ఎందుకో చెప్పాడు గురువుగారు అని చెప్పేసి, సరే పొద్దున్నే లేవంగానే ఒక పాత్ర నిండా తీసుకొని, ఆ గురువుగారు ఆయన ఇచ్చిన పాత్ర, దాని నిండా నూనె తీసుకొని బయలుదేరుతాడు. చుట్టూ మొత్తం అంతా తిరిగి గ్రామం అంతా తిరుగుతాడు. అంతా కంప్లీట్ అయిన తర్వాత జాగ్రత్తగా ఒక్క చుక్క ఎక్కడ పడకుండా తీసుకొచ్చి కంప్లీట్ చేశాను, పూర్తిగా మిగించాను. అంటే రైట్, నువ్వు తిరుగుతున్నప్పుడు మొదట్లో నీకు ఒక ఆహ్లాదకరమైన ఉద్యానవనం కనిపించింది. మంచి సుగంధ పరిమళాలతో అక్కడ ఆ వనం, ఒక పుష్పాలన్నీ కూడా అక్కడ పరిమళిస్తున్నాయి. బాగుందా అని అడిగాడు. గమనించలేదు. తర్వాత నువ్వు ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లలు కొంతమంది ఆడుకుంటున్నారు, చూసావా? చూడలేదు. కొంతమంది అక్కడ గట్టు మీద కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు, నేను అసలు ఏమీ చూడలేదు. ఎందుకని అని అడుగుతాడు. నా ధ్యాస అంతా ఇది మీరు చెప్పింది కింద పడకుండా, ఒక్క డ్రాపు కింద పడకుండా తీసుకురమ్మన్నారు. దాంట్లో ఉండగా ఈ ఉద్యానవనాలు అవి ఇవి నాకు ఏం కనిపించలేదు. ఎస్, ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే. నీ ప్రశ్నకి సమాధానం, నువ్వు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నావు. ఇంకా సమాజం పట్ల నీకు అవగాహన లేకుండా పోయింది. జీవితం అంటే డబ్బేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా?
నువ్వు సంపాదించిన డబ్బు నీకు నీ కుటుంబ సభ్యులకి ఉపయోగపడకపోతే అది రంగు కాగితంతో సమానం. సో కాబట్టి ముందు జీవితార్థం ఏమిటి అంటే సంపాదన ఇది కాదు. ఒక్కసారి జీవితం వైపు నీ సంపాదనని వెచ్చించి చూడు, దాంతో వచ్చే సుఖాలు లాభాలు ఫలితాలు చూడు, అవి ఎలా ఉంటాయో చూశాడు. పేదవాళ్ళకి అన్నం పెట్టడం మొదలుపెట్టాడు, చాలా తృప్తిగా ఉంది. సాయం లేని వాళ్ళకి సాయం చేయడం మొదలుపెట్టాడు. అసలు అవన్నీ చేస్తూ ఉంటే ఒక తెలియని అనుభూతి, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తూ ఉంటే అదేదో ఒక తృప్తి. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, నిజంగా నీకు దైవ దర్శనం కావాలి అనుకుంటే, అంటే నేను ఒక దగ్గర చదివిన ఓ మంచి కొటేషన్ చాలా సందర్భాల్లో చెప్పాను, నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలనుకుంటే కష్టంలో ఉన్న వాడికి సహాయం చేసి చూడు, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. సో కాబట్టి ఇది జీవితం అంటే ఈ రకంగా బతుకు అని చెప్తాడు. అది తన జీవితానికి అర్థం తెలుసుకొని తన సంపాదని ప్రజల కోసము, అవసరంలో ఉన్న వాళ్ళ కోసము, తన కోసము, తన కుటుంబం కోసము చేసినప్పుడు ఆ జీవితం చాలా అందంగా కనిపించింది. ఇలా చూడకుండా కట్ చేస్తే చాలామందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు, వాళ్ళు తినరు, ఎవరికి ఇవ్వరు, అసలు పోగు చేస్తూ ఉంటారు. వెనక ఎవరో కొడుకో మనవడో ఎవడో ఉంటాడు, మొత్తం బాడీ చేస్తాడు. సో అలా కాకుండా అర్థం జీవితానికి ఏమిటి అంటే కేవలం సంపాదనే కాదు, మీరు సంపాదన అది సద్వినియోగం అయ్యేటట్టుగా, అది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా దాన్ని చూడండి, మీకు మీ కుటుంబానికి ఉపయోగించేటట్టు చూడండి. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు లక్ష్మీదేవి అండి. మా అమ్మాయి గురించి అడగాలండి. అమ్మా ఓం నమః శివాయ్. నమస్కారం గురువు గారు, మీ పాదాలకు నమస్కారం గురువు గారు. అమ్మాయి ఎవరిది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా అమ్మాయి అండి 2000 గురువు గారు. 2007 నెల 28వ తేదీ సాయంత్రం 6:30 జన్మించింది గురువు గారు. మా అమ్మాయి ఆరుద్ర నక్షత్రం ఉన్నది. అమ్మా ఇది శుక్రవారం నాడు అమ్మాయి పుట్టింది. అవును గురువు గారు. అది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. ఇది మిథున రాశి, అంటే అమావాస్య ముందు ద్వాదశి, ఇది కృష్ణపక్షము ద్వాదశి, ఇది మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర. ఆ రోజు శుక్రవారము. అమ్మా ఇవన్నీ గుర్తున్నాయి కదమ్మా? గుర్తున్నాయి గురువు గారు. ఎవరిది ఇది? అమ్మాయిదా? ఆ అమ్మాయి గురువు గారు. అమ్మాయి ఎలా ఉంటుంది గురువు గారు? అమ్మాయి జీవితం అని ఇప్పుడు ఏం చేస్తోందమ్మా? అమ్మాయి జాబ్ చేస్తుంది గురువు గారు. హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. అమ్మాయి చిన్న కంపెనీలో చేస్తుంది గురువు గారు. బాగా చదివింది అమ్మ, కానీ చిన్న కంపెనీలో చేస్తుంది. సరే, ముందు ప్రారంభించనివ్వండి. ఒక ప్లాట్ఫారం మీదకి వస్తే తర్వాత మనకు నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏమీ అర్జెంట్ ఏమి లేదు. వాళ్ళని వాళ్ళ పద్ధతిలో వెళ్ళనివ్వండి. అంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే తల్లికి ఇంకా తొందరగా పెరిగిపోవాలి. సో ఎంత ఎదిగినా ఇంకా చిన్నగానే కనిపిస్తారు. తల్లి అలాగే ఆలోచిస్తుంది, ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్తే, లేకపోతే అమ్మ ఎందుకు అవుతుంది? అమ్మ ఏమీ ఆందోళన పడక్కర్లేదు, జాతకం అయితే బాగుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష కానీ, నవముఖి రుద్రాక్ష కానీ, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏది వీలైతే అది ఒకటి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? నా పేరు రామ్మోహన్ అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. రామ్మోహన్ గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19/1/1976 అండి. 19/1/1976. ఓకే రామ్మోహన్ గారు, ఇది మీదేనా? అదే అండి. మంగళవారం పుట్టినట్టు తెలుసా? సారీ సోమవారం అండి. రామ్మోహన్, ఇది మండే, ఇది లీఫ్ ఇయర్. ఇది ఏం చేస్తున్నారు రామ్మోహన్ గారు? బిజినెస్ చేస్తానండి. ఏం బిజినెస్ అండి? ఇది విధియ కృష్ణపక్షము, బహుళ విధియ. ఈరోజు కూడా బహుళ విధియే. ఏం బిజినెస్ అంటారు? ఇది సింహరాశి. అయ్యా మ్యానుఫ్యాక్చరింగ్ అండి.
మ్యానుఫ్యాక్చరింగ్. ఏం మ్యానుఫ్యాక్చరింగో? పర్వాలేదు. మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అచ్చా సరే. పిల్లలండి? పిల్లలు ఇద్దరండి. సో ఒక కాంబినేషన్ చిన్నగా చెప్తాను, మనం ఇంతకంటే మాట్లాడుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఓ 3 రుద్రాక్షలు చెప్తాను, ఆరోగ్యానికి, వ్యాపారానికి. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి, ఈ 3 వేసుకోవడానికి అవకాశం ఉంటే వేసుకోండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి వేసుకునే అవకాశం ఉంటే వేసుకోండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేసుకోండి. అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసుకోగలిగితే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. శుభం. ఓకే గురుగారు, క్యాంప్స్ గురుగారు ఈ వారం తిరుపతి రేపే మధ్యాహ్నం వరకే ఉంటాను, 1 గంట వరకే చెప్పాను. సో మీరు వేరువేరు నెంబర్లోంచి, వేరువేరు మొబైల్లోంచి మీరు పేర్లు దయచేసి అలాంటి పని చేయకండి. నాకు సమయం ఇస్తే నేను జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. మీరు కొంచెం సమయం ఇస్తే, నాకు కావాల్సిన సమయం సంఖ్య కాదు, అర్థం చేసుకోండి. మీరు పేర్లు నమోదు చేయించకండి, ఎక్కువ ఒక్కటే ఒక ఫ్యామిలీ నుంచి అర్థం చేసుకొని సహకరించండి. అలాగే అంటే రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, గుర్తు చేస్తే అన్న కొంచెం తగ్గుతుందేమో అని ఏదో ప్రయాస అంతే. సో అది చాలామంది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏదన్నా ఉంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు, మళ్ళీ ఇంకోటి కోసం ఏమొస్తారు, కష్టమే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలాంటిది ఏదన్నా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పండి, సమయాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. ఇలాంటిది ఏదో కార్యక్రమం, ఇలాంటివి ఏవో ఉంటాయి, అవి వాళ్ళకి తెలియజేయండి. మీరు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే అనార్గనైజ్డ్గా అక్కడ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. ఒకవేళ రాలేకపోతే, మీరు ఎందుకు రాలేకపోతున్నారో కారణం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ రావట్లేదు అని వాళ్ళకి తెలియజేస్తే ఆ సమయం ఇంకోళ్ళకి ఇస్తారు, అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు 2-3 పేర్లు నమోదు చేయించుకోండి, అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలిసే వాళ్ళకి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, రికమెండేషన్ తీసుకోను, ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఒక్క గురువారం తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. సో నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో నన్ను కలవాలనుకుంటే, అంటే మీరు ఎక్కడికి దగ్గరగా ఉంటే, సంస్థకి దగ్గరగా బెంగళూరులో ఉంటే, బెంగళూరులో ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది ఇన్ఫాంట్రీ రోడ్లో. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా. సో మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడిస్తారు, మాట్లాడించే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2-3 ఇచ్చి ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి. ఓకే, మరొకరు చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా, మీ పేరు? అమ్మా నమస్కారం అమ్మా, మా పేరు వరలక్ష్మి అమ్మా. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. అమ్మా చెప్పండి. మా బాబు కోసం అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 2015 సారు, జనవరి 2015. 17 అండి, 2015. సారీ 2015 జనవరి 27. కంగారు ఏం లేదమ్మా. అబ్బాయి 5వ క్లాసా? 5వ తరగతా? 5వ తరగతి అండి. ఎలా ఉన్నాయి? 5వ తరగతి చదువుతున్నారండి. ఎలా ఉన్నాయి స్టడీస్? బాగానే ఉన్నారు కదండి, తల్లి మాట తప్ప తండ్రి మాట వింటలేదండి అసలు. అయ్యో, సరే పోనీ బాగానే చదువుతున్నాడని చెప్పడం నిజంగా ఓ మంచి పరిణామం. లేకపోతే చిన్న పిల్లల మీద కూడా కంప్లైంట్ చేస్తుంటారు, వాడు చదవట్లేదు, ఈ మాట వినట్లేదు. ఇది కామన్ ఇది. సో ఇది మనం అప్పుడప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పిల్లలు వినట్లేదు. చాలా సందర్భాలు, అంటే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నప్పుడు, ఏదో పనిలో ఉంటారు,
ఆడుతుండమో ఏదో చూస్తుండమో ఏదో ఒకటి చేస్తుంటారు. ఒక పనిలో ఉన్నప్పుడు మీరు ఏదైనా పిలిచినా ఏదైనా పని చెప్పినా వాళ్ళు స్పందించరు. పెద్దవాళ్ళే జనరల్గా అలాంటప్పుడు స్పందించరు. పిల్లలు ఎందుకు మీరు వాళ్ళని ఆ మైండ్ని అటు నుంచి డైవర్ట్ చేసి మీ వైపు తిప్పుకొని అప్పుడు మీరు చెప్పండి వింటారు. ప్రలోభ పెట్టడమో చెప్పడమో ఏదో ఒకటి చేయండి. అంతేగాని వాళ్ళు ఏదో పనిలో ఉంటే మీరేదో చెప్తే వినట్లేదు. సో పిల్లలు అలాగే ఉంటారు. అందులో తల్లిదండ్రుల దగ్గర చదువుతూ ఉంటారు. ప్రతిదీ మీరు భూతద్దంలో చూడకండి. అబ్బాయికి ఒక చిన్న రుద్రాక్ష 3 ముఖాల అగ్నిస్వరూపము ఆరోగ్యానికి మంచిది, ఇది వేయచ్చు. అలాగే అష్టముఖి గణపతి స్వరూపము ఆరోగ్యానికి చదువులకి మంచిది. మీకు ఏది వీలైతే అది వేయండి. ఇలాంటి నియమాలు లేవు ఎప్పుడు వేసుకోవచ్చు. శుభం. ఇక చాలా సందర్భాల్లో నమ్మకం గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మీరు చెప్పారు. రామాయణం గురించి కానీ మహాభారతంలో కొన్ని విషయాల గురించి కానీ. అంటే మనం ఎవరినైనా ఏదైనా సందర్భంలో నమ్మితే నమ్మకం ఒక్కటే సరిపోతుందంటారా? కొన్ని తప్పదు, నమ్మి తీరాలి. ఇప్పుడు వైద్యుడి మీద నేను చాలా సందర్భాలు చెప్పాను. వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికి ఇచ్చినా అది అమృతంలా పనిచేస్తుంది. తర్వాత కుటుంబంలో నమ్మకాలు చాలా అవసరం. ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారు, చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. భార్య చాలా అందంగా ఉంటుంది, భర్త కూలి పని చేస్తూ ఉంటాడు. ఒక రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని చిన్న టెంట్ వేసుకొని వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు. అక్కడే తినడం, అక్కడే వండుకోవడం. చాలా జీవితాలు మనం హైదరాబాద్లో చూస్తూ ఉంటాం. ప్రతి ఊర్లో ఇది కామనే. సో ఇలాగ జీవనాన్ని గడుపుతుంటే ప్రతి వాళ్ళు భార్యను చూస్తున్నాం. భర్త గమనించాడు, అందంగా ఉంటుంది, రోడ్డు మీద వ్యవహారం. సరే ఒకరోజు తన భర్త అంటాడు భార్యతో, మనం పక్క గ్రామానికి వెళ్ళిపోదాం, వేరే ఊరికి వెళదాం, ఇక్కడొద్దు అంటే భర్త మాట నేను వ్యతిరేకించడం ఇష్టం లేక కాదనలేక సరే అలాగే భర్త చెప్పాడు వేరే ఊరు వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోదాం అని. సరే అలాగే అని చెప్పి అంటుంది భార్య. సరే సామాన్లన్నీ బండి మీద పెడతారు, అన్ని సామాన్లు ఉన్న కాస్త ఏదో ఆ బండికి ఎక్కిస్తారు. బండికి ఎక్కిస్తే భార్య అంటుంది, అక్కడ పొయ్యి పెట్టుకోవడానికి రాళ్ళు 3 ఉంటాయి, అది కూడా తీసుకొచ్చి బండి మీద వేయండి అంటుంది. అంటే అప్పుడు భర్త అంటాడు, వెడిసేవాళ్ళే బొందు ముఖమా, ఈ మాత్రం రాళ్ళు ఆ పక్క ఊరిలో ఉండవా? రాళ్ళు ఇక్కడి నుంచి మోసుకెళ్ళడం ఎందుకు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఈ మాత్రం రాళ్ళు ఆ పక్క ఊరిలో ఉండవంటే ఈ మాత్రం చూసే మగాళ్ళ పక్క ఊళ్ళో ఉండరా అని అంటుంది భార్య. అంటే ఎక్కడైనా ఇవన్నీ కామన్. ముందు ఉండాల్సింది అది కాదు, నమ్మకం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోతే ఇది ముందు కుటుంబాల్లో ఇవి చాలా అవసరం. భార్యాభర్తలు ఇది అవసరం. అలాగే చాలా విషయాల్లో నమ్మకం చాలా విలువైన పాత్ర పోషిస్తుంది. అది లేకపోతే మనం ఏమీ చేయలేం. బాగుంది స్టోరీ. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? సరోజ గారు, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. గురుగారు ఏమిటమ్మా? మా ఆయన గురించి కొంచెం తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? అయిందండి. 19/11/1957. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అంటే అప్పటిది ఏమి లేదు. అలాగే. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇది అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది సింహరాశి మఖా నక్షత్రము. తనకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు ఏకాదశముఖి, సప్తముఖి, ఏకముఖి. ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అలాగే 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. వీలైతే 3 కలిపి వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి మీకు ఎలా వీలైతే అలా వేయండి. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరండి? మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. నమస్తే సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ 20 తారీఖు 2వ నెల 1990 సార్. 90. 20 కదా డేట్? 20 కదా?
90. ఓకే ఓకే 90 సార్. 20వ తారీఖు 90. ఓకే అండి. ఇది మంగళవారము, ట్యూస్డే. ఎవరిదండి ఇది? ఎవరిదండి? నాదే సార్, ఆధారం నా పేరు. ఇది నవమి కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. పిల్లలండి? పాప బాబు. మీరేం చేస్తున్నారు? నేను ప్రెసెంట్ అయితే ఫార్మసిటీలో చేస్తాను, మెడికల్ కంపెనీలో. ఫార్మసిటికలా? ఫార్మసిటికల్లో జాబ్ చేస్తున్నారు. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష. ఇది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ఇది వేసుకోండి. అలాగే ఏకముఖి కూడా మీరు వేసుకోవచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. సో ఏది వీలైతే అది వేసుకోండి. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఈ ఒక్క రుద్రాక్ష చాలు శరీరానికి తాకే విధంగా. సో మనం ఏదైనా చేస్తున్న పనికి ఒక సపోర్ట్, ఒక స్పిరిచువల్ సపోర్ట్. అంటే ఇది రుద్రాక్ష వేసుకోగానే రేపు పొద్దున మీరు కోటీశ్వరులు అయిపోతారు, 7 ఫ్యాక్టరీలకి ఓనర్ అయిపోతారని నేను చెప్పట్లా. మనం చేస్తున్న పనికి ఇది తోడైతే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం వెళితే సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ముందు నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రావు. సో ఒక్కటి చాలు, వీలైతే మీకు ఏది వీలైతే అది వేసుకోండి. ఓకే. చాలా విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కూడా చాలా మంది భూతద్దంలో బట్టి చూస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి సో అది తప్పే. ప్రతిదీ మ్యాగ్నిఫైర్ చేయడం తప్పే. కానీ చిన్న చిన్నది అన్నింటినీ ఒక రాటకు కట్టలేం. సమస్య అనేది వాళ్ళ మనసుకు సంబంధించింది, వ్యక్తిగతమైనటువంటిది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యకి ఒక్కో రకంగా స్పందిస్తారు. ఒక్కొక్క సమస్య ఒక్కో విధంగా బాధిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సంఘటన ఒక్కో విధంగా ఒక్కొక్కరిని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు చిన్న సంఘటన, ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే మనం చూడడానికి ఒకలాగే కనిపించవచ్చు, కానీ ఆయా పరిస్థితులను బట్టి వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. నన్ను కూడా ఇనపసుత్తితో కొడుతున్నారు, నేను పెద్దగా అరవట్లేదు, నువ్వెందుకు కేకలు పెడుతున్నావు అని ఇనుముని బంగారం అడిగిందంట. బంగారం పెద్దగా శబ్దం రాదు. నిన్ను కొడుతుంటే ఓ కేకలు వేస్తున్నావు, అదే ఇనపసుత్తితో నన్ను కొడుతున్నారు, నేనేమి అరవట్లేదు, నువ్వెందుకు అరాల్సి వచ్చింది అని చెప్పి బంగారం ఇనుమని అడిగితే ఇనుము ఏం సమాధానం చెప్పిందంటే, మిత్రమా నువ్వు బంగారానివి, నిన్ను నా జాతికి చెందినవాడు కొడుతున్నాడు, బయటవాడు. నేను ఇనుముని, నాకు నా జాతికి చెందినవాడు కొడుతున్నాడు. బయటవాడు కొట్టిన దెబ్బకి పెద్ద కష్టం అనిపించింది మిత్రమా. మన వెనకుంటూ మనవాళ్ళు అనుకున్న వాళ్ళు కొట్టే దెబ్బ తట్టుకోవడం చాలా కష్టం. నన్ను కొడుతున్నది నా వాళ్లే, ఇది తట్టుకోలేం మిత్రమా అని చెప్తాడు. సో అది ఆయా హృదయాన్ని బట్టి, ఆయా వ్యక్తులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి ఉంటుంది. అన్నీ ఒక రాటకి కట్టి మనం చూడలేం. కానీ భూతద్దంలో చూడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. రైట్ గురుగారు, చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.